ఇందాక లోకేష్ గారు చెప్తా ప్రతి ఒక్కరికి ఇదే భయం ఉంది, మళ్ళీ రేపు పొద్దున వీళ్ళు వస్తే ఏం చేస్తారని. ఏమీ చేయలేరు, రారు, ఏమి చేయలేరు. దానికి ప్రతి పెట్టుబడి పెట్టేవాడు, భూమి ఇచ్చిన ప్రతి రైతు, సెంటు భూమి ఇచ్చిన రైతు దగ్గర నుంచి 1,00,000 కోట్లు పెట్టిన మన లక్ష్మీ గారి దాకా ప్రతి ఒక్కరు ఏమడుగుతారు, దే నీడ్ స్టెబిలిటీస్. We have to commit ourselves. We will give stability for the 5 crore people of Andhra Pradesh. Through that, we will stabilize our country, Bharat. ఇది కనుక మనం నిలబడకపోతే మనందరికీ భిన్నమైన అంశాల్లో కొంత తేడాలు ఉండొచ్చేమో, అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో, పాలసీ ఎలా కాకుండా ఎలా చేయొచ్చేమో అభిప్రాయ భేదాలు వస్తాయేమో, రావచ్చేమో నాకు తెలియదు. ఇప్పుడు దాకా రాలే, సంతోషం. రాకూడదని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా. కానీ ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో మటుకు మనందరం ఒకటే మాట మీద అమరావతి రైతాంగానికి కట్టుబడి ఉండాలి, నిలబడాలి. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. దిస్ ఈజ్ వాట్ అవర్ కమిట్మెంట్ ఫ్రమ్ జనసేన పార్టీ టు అవర్ ట్రస్టెడ్ ఆనరబుల్ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. మనస్ఫూర్తి ఇస్ అవర్ కమిట్మెంట్. మేము ఎక్కడికి దీన్ని మాట మార్చం, దీన్ని ముందుకు తీసుకెళ్తాం.